అందరికీ నమస్కారం. సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలు. ప్రతి ఒక్క హిందువు స్త్రీ పురుష వయో సంబంధ భేదము లేకున్నా ఉదయము లేచిన వెంటనే తమ చేతులను ఇలా జోడించి ఆ దేవుని స్మరించుకొని లేచిన వెంటనే మన కన్నులను ఇలా అనుకున్న తర్వాత రెండు చేతులను ఇలా తెరిచి ఈ శ్లోకాన్ని పఠించాలి. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతకర దర్శనం అని ఈ శ్లోకాన్ని పఠించిన తర్వాత ఇలా చూచి ఇలా మొహాన్ని అనుకొని తర్వాత ప్రాతకాల కార్యక్రమాలు కాలకృత్యాలు మొదలుపెట్టాలి. ప్రతి ఒక్క హిందువు పఠించవలసిన చేయవలసిన శ్లోకం ఇది. దీని అర్థం ఏమిటంటే శిఖరాగ్రే స్థిత లక్ష్మి, శిఖరం అగ్రం అంటే ఇక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. స్థిత మధ్యే సరస్వతీదేవి కొలువై ఉంటుంది. స్థితమూలే గౌరీదేవి ఆదిపరాశక్తి ఇక్కడ ఉంటుంది. కాబట్టి నేను మీ ముగ్గురి మూలటమ్ములను నేను దర్శనం చేసుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించు అని ఈ శ్లోకం అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని పఠించవలసిందిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం.